హలో అందరికీ. ఫుడ్ ఛాలెంజ్లో ఇదైతే నా డే 9 అనమాట. టీతో అయితే స్టార్ట్ అవ్వలేదు ఈరోజు. టమాటా రైస్తో అయితే స్టార్ట్ చేసినాం మా డే. అంజలి అక్కనే చేసింది మళ్ళీ ఈరోజు. ఇంకా షూటింగ్ అయిపోయినాక ఇంటికి రిటర్న్ అయ్యాక బస్ స్టాండ్లో అయితే మేము జ్యూస్ తాగినాము పైనాపిల్, ఎందుకంటే చాలా దాహం వేసిన ఉండే అందుకని. ఇంక ఇంటికి వచ్చేసినాక మమ్మీ మేము ఎండలో వచ్చినామని చెప్పేసి మాకైతే మజ్జిగ చారు అయితే చేసిందనమాట. ఎందుకంటే చాలా ఎండలు కొడుతున్నాయి కదా, ఇంకా ఎండలు తట్టుకోలేకపోతున్నాం కదా, అందుకని చెప్పేసి ఇంకా షూట్లో కూడా ఫుల్ వాటర్ తాగుతుండే అనమాట మేము ఈ ఎండల వల్ల. ఇంకా మమ్మీ కూడా అది అర్థం చేసుకొని బాగా మంచిగా మజ్జిగ కర్రీ అయితే చేసింది మాకు. ఇంకా నేనైతే మజ్జిగ రైస్ తినేసినాక కాసేపు గ్యాప్ తీసుకొని ఇంకా ఆటలోకి అయితే పడిపోయినా, చిన్నపిల్లలాగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. అయినా మనకు నచ్చినట్టు మనం ఉంటేనే కదా హ్యాపీగా ఉంటాం, అందుకని చెప్పేసి నేను ఇట్లా చేస్తున్నా, నాకు నచ్చినట్టు నేను ఉన్నా. ఇంక ఈవినింగ్ 6:30, 7 లోపల అట్లా నేనైతే మ్యాంగో తిన్నా. చెల్లె కట్ చేసుకొని వచ్చిందనమాట. ఇక్కడ అంటున్నా కొంచెం స్టైల్గా తినొచ్చు కదా అంటే, నాకు అసలు సరిగ్గా మ్యాంగో తినడానికి వస్తలేదు ఇక్కడ, ఇంకా స్టైల్గా తినాలని చెప్పేసి ఇంకా చెల్లెకి నేను అంటున్నా. అవన్నీ నేనే తిన్నా అనుకోకండి, చెల్లె నేను తిన్నాము. ఇదేంటి ఇట్లా తింటుంది మరీ దారుణంగా అని మాత్రం కూడా అనుకోకండి, ఎందుకంటే నాకు నచ్చినట్టు నేను తింటున్నా, నాకు ఎట్లా నచ్చితే అట్లా తింటున్నా. ఆయన ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తింటేనే కదా హ్యాపీగా ఉంటుంది. నటిస్తూ తింటే అది తిన్న ఫీలింగే రాదు, నటించాల్సిన అవసరం కూడా లేదనిపించింది. నాకు నచ్చినట్టు న్యాచురల్గానే తిన్నా. ఇంకా నాకైతే చెల్లె ఫుల్ కామెంట్ చేస్తుంది, ఇంత ఘోరంగా ఎవరన్నా తింటారా అక్క మ్యాంగో అని చెప్పేసి. కానీ ఏం చేస్తాం చెప్పండి, మనకి ఎట్లా నచ్చితే మనం ఆ వేలోనే ఉంటే కదా హ్యాపీగా ఉంటాము. అందుకని చెప్పేసి నాకు నచ్చినట్టు నేను తింటున్నా, నాకు నచ్చినట్టు నేను ఉంటున్నారా. ఇంక మ్యాంగో తిన్నాక అయితే నేను పడుకున్నారా, అసలు నేను నైట్కి అయితే డిన్నర్ చేయలేదు, అంత అలసిపోయినా. ఇంకా నా ఫుడ్ ఛాలెంజ్లో డే 9 అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన. ఇంత మరి ఉంటాం, మళ్ళీ బాయ్.